అందరికీ నమస్కారం. మనల్ని కష్టాలు పాలు చేసే 60 అలవాట్లు ఇవే. ముందు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకెంతో సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనల్ని కష్టాలు పాలు చేసే 60 అలవాట్ల గురించి తెలుసుకుందాం. మొదటిది, భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడు కూడా భర్త చేతికి ఇవ్వకూడదు. రెండవది, చిరిగిపోయిన చేపల పైన పడుకోకూడదు. మనలో చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళ్తూ ఉంటారు. అలా కాళ్ళు దాటి వెళ్ళడం మంచిది కాదు. ఇక నాలుగవది, బట్టలతో ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లో కూడా పడకూడదు. అలా పడినట్లయితే అశుభం కలుగుతుంది. ఐదవది, భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. ఆరవది, సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకును కూడా తెంపకూడదు. ఇలా తెంపినట్లయితే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఏడవది, మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. చేసినట్లయితే అన్నపూర్ణదేవికి కోపం వస్తుంది. ఎనిమిదవది, లక్ష్మీదేవి స్వరూపంగా భావించిన గడపలపై కూర్చోకూడదు. తొమ్మిదవది, పిల్లలు చూస్తూ ఉండంగా తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో కూడా గొడవ పడకూడదు. మనల్ని కష్టాలు పాలు చేసే 10వ అలవాటు, స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలనే కట్టుకుంటూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. 11వది, స్త్రీలు పడుకునే ముందు గాజులు అలానే తాలిబొట్టు ఇలాంటివి తీసి నిద్రపోకూడదు. ఇక 12వది, ప్రతిసారి ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎడమ చేతిని ఇచ్చి పుచ్చుకునేటప్పుడు అస్సలు ఉపయోగించకూడదు. 13వది, నేల మీద కింద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు. ఇలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి అన్నం కలగకుండా చేస్తుంది. 14వది, పూజ చేసేటప్పుడు నుదుటిన కుంకుమ బొట్టు ధరించకుండా అస్సలు పూజ చేయకూడదు. 15వది, చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడవడం అస్సలు మంచిది కాదు. 16వది, రోకలి బండలు పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని, అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. 17వది, చీకటిలో భోజనం చేయకూడదు. అలా చేయడం అస్సలు మంచిది కాదు. 18వది, ఇల్లు శుభ్రం చేసిన ఊడ్చిన చీపురను అస్సలు నిల్చోపెట్టకూడదు. 19వది, సాయంత్రం సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు. మనల్ని కష్టాలు పాలు చేసే 20వ అలవాటు, భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు. 21, మహిళలు మంగళసూత్రాలకు దేవుడు బొమ్మలు సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు. 22, పాడైపోయిన చెప్పులను ఇంట్లో అస్సలు పెట్టకూడదు. 23, పగిలిన అద్దాన్ని కూడా ఇంట్లో ఉంచడం అస్సలు మంచిది కాదు. అలాగే భోజనం మధ్యలో లేచి వెళ్ళరాదు. 24, పగిలిన అద్దాన్ని ఇంట్లో పెట్టడం వల్ల అశుభం కలిగిస్తుంది. 25, భోజనం మధ్యలో లేచి వెళ్ళకూడదు. అలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. 26, తల వెంట్రుకలు అలాగే గోర్లు ఇంట్లో వేయకూడదు. 27, మనం అప్పు ఇచ్చేటప్పుడు పెరుగును అలాగే ఉప్పును అప్పు ఇవ్వరాదు. ఇక 28, వేడి అన్నంలోకి పెరుగు వేసుకొని అస్సలు భోజనం చేయరాదు. 29, తిన్న తర్వాత ఒళ్ళు విరవడం మంచిది కాదు. ఇక మనల్ని కష్టాలు పాలు చేసే అలవాట్లలో 30వది, పాచి ముఖంతో అద్దం చూసుకోకూడదు. 31, వికలాంగులను వేళాకోళం చేయకూడదు. 32, గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు. 33, ఒంటి కాలుపై నిల్చోకూడదు. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. 34వది, మంగళవారం మరియు శుక్రవారం నాడు కూతురు అత్తారింటికి వెళ్ళకూడదు. 35, చేతికున్న గోర్లను కొరకరాదు. 36, ఒంటి అరిటాకుల్ని ఎప్పుడు కూడా తేకూడదు. 37, సూర్యాస్తమయం వేళలో నిద్రపోకూడదు. అలా నిద్రపోతే మంచిది కాదు. 38, భోజనం చేసిన తర్వాత చేతిని కడగకుండా ఎండబెట్టకూడదు. 39, పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేయరాదు. 40వది, కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపుతూ ఉండకూడదు. మనల్ని కష్టాలు పాలు చేసే అలవాట్లలో 41 అలవాటు, తిన్న వెంటనే అస్సలు నిద్రపోకూడదు. ఇలా నిద్రపోవడం శరీరానికి మంచిది కాదు. 42,
పెద్దల సమక్షంలో ఉన్నప్పుడు కాలుపై కాలు వేసుకొని కాలు చాచుకొని కూర్చోకూడదు. 43. ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు అలాగే ముత్తైదువులకు పసుపు కుంకుమలు ఇవ్వకుండా ఇంటి నుండి పంపించకూడదు. 44. గడప యువతలు నిల్చుకొని భిక్షం వేయకూడదు. 45. శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందుగా ఉండాలి. 46. అశుభానికి వెళ్తున్నప్పుడు పురుషులు ముందు ఉండాలి. 47. తులసి కోటను ఎప్పుడు కూడా ఇంటి గోడలకు ఆనించి నిర్మించకూడదు. 48. ఎంగిలి నోట్తో గురువుతో మాట్లాడకూడదు. 49. ఎంగిలి చేత్తో ఏ వస్తువులు కూడా చూపించకూడదు. అలా చేయడం అస్సలు మంచిది కాదు. ఇక మనల్ని కష్టాలు పాలు చేసే అలవాట్లలో 50వ అలవాటు, వ్యసన పరులతో మూర్ఖులతో వాదనలు చేయకూడదు. 51. ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి ఇంట్లోకి. 52. పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రమే చేయాలి. 53. పాలు కారే మొక్కలను ఇంట్లో పెంచకూడదు. 54. ఇంటికి ఉత్తర మూలలో బరువైన వస్తువులు పెట్టకూడదు. 55. ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్యలో గొడవలు మొదలవుతాయి. 56. పాలు పొంగిపోకుండా జాగ్రత్తలు వహించాలి. 57. తినే ఆహారాన్ని ఎప్పుడు కూడా వేచి ఉండేలాగా చేయకూడదు. 58. సింకులో ఉన్న సామాన్లు కడగకుండా ఎక్కువసేపు ఉంచకూడదు. 59. ఇంట్లో ఆడవారిని ఎప్పుడు కూడా అగౌరవపరిచేటట్లుగా మాట్లాడకూడదు. 60. పెళ్ళైన స్త్రీలు బొట్టు లేకుండా అస్సలు ఉండకూడదు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో మోటివేట్ చేసి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ని కంటెంట్ని చేయడానికి సహాయపడుతుంది.